ప్రతి ఏడాది అక్షయ తృతీయ వస్తుందంటే కొందరు మహిళల్లో ఏదో తెలియని సంతోషం. ఈ రోజున ఎంతో కొంత పసిడి కొనుగోలు చేయొచ్చనే ఆలోచన ఉంటారు. ఈ రోజున పిసరంత బంగారం కొన్న లక్ష్మీదేవత ఇంట్లో అడుగుపెట్టేనని కొందరు భావిస్తారు. మే 10న అక్షయ తృతీయ రానుంది. ఈ సందర్భంగా కొందరు బంగారం కొనుగోలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాకుండా వెండి కొన్నా మంచి జరుగుతుందని కొందరు చెప్తున్నారు. అది ఎలాగంటే అక్షయ తృతీయ ప్రత్యేకంగా పండగ కాకపోయినా ఈ రోజు ప్రత్యేకంగా మహాలక్ష్మి దేవతకు పూజలు నిర్వహిస్తారు. ఈ రోజు లక్ష్మీదేవత కొలువై ఉన్న బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటారు. అయితే బంగారం మాత్రమే కాకుండా వెండికి సంబంధించిన ఏ వస్తువు కొన్నా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని కొందరు అంటున్నారు. 2024 మే 10న ఉదయం 10:45 రోహిణి నక్షత్రం ఉండనుంది. ఈ సమయంలో బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేసి ఇంటిలోకి తెచ్చుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజున ఆ సమయానికి బంగారు లేదా వెండి కొనుగోలు చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు. అయితే ఇవే కాకుండా ఇళ్ళు, భూమి లేదా వాహనాన్ని కొనుగోలు చేసినా ఇంటికి శుభం జరుగుతుంది. ఎలాంటి వస్తువులు కొన్నా వాటిపై ధనాకర్షణ ఉంటుంది. ఆ వస్తువు వల్ల తదుపరి కాలంలో అంతా మంచి జరుగుతుందని అర్థం. ఇక ఏ వస్తువు కొనుగోలు చేయలేని వాళ్ళు ఇతరులకు ఆహారం దానం చేసినా పుణ్యఫలం వస్తుందని అంటున్నారు. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.